మనం ఈరోజు కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలము చింతకుంట గ్రామం. చింతకుంట గ్రామానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇక్కడ ఈ గ్రామంలోని రైతులందరూ అంటే ఈ కుటుంబాలందరూ కలిసి కూడా మన ఆదర్శ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సహకార సంస్థను తమ వ్యక్తిగతంగా దాదాపు గ్రామంలోని 1200 మంది సభ్యులతో కూడుకొని ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సహకార సంఘంలోని వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళందరూ గ్రూప్ సభ్యులందరూ ఎలా వాళ్ళ యొక్క పనిని నిర్వర్తిస్తున్నారు, దాని యొక్క లాభ నష్టాలు ఏంటి, ఏ విధంగా వీరు పొదుపును ఈ యొక్క సందర్భంగా ఈ సహకార సంఘం ద్వారా సాధిస్తున్నారు అనేసి మనము తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? సునంద. నేను పట్టుకుంటా. అంటే ఈ సహకార సంఘం ఎప్పుడు స్టార్ట్ చేసారు మీరు? మార్చి 23 ఏప్రిల్ 28కి స్టార్ట్ అయ్యింది. దాదాపు ఎంతమందితో స్టార్ట్ చేసారు మీరు అప్పుడు? 30 మందితో. 30 మందితో స్టార్ట్ చేశారా మొదలు స్టార్టింగ్? ఓకే. అమ్మ మీ పేరు? నా పేరు సరిత. ఇది ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది 2023 సంవత్సరము ఏప్రిల్ 28 తారీఖు రోజు స్టార్ట్ అయింది. అప్పుడు 30 మంది సభ్యులతోనే స్టార్ట్ అయింది ఈ సంస్థ అనేది. ఇప్పుడు దాదాపుగా 400 చిల్లర మంది సభ్యులు ఉన్నారు. దానితో పాటు మేము ఇక్కడ అన్ని రకాల రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ పండించిన పంటను వాళ్ళే అమ్మాలనే విషయంతో ఈ ఎఫ్ఈఓ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మేము అన్ని రకాల తీసుకొని రైతుల దగ్గర నుంచి సేకరించి వినియోగదారులకి అమ్మడం జరుగుతుంది. అరుణ అండి. అరుణ అంటే ఇక్కడ ఏమేమి మీరు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు? కందిపప్పు, పెసరపప్పు, ఆవాలు, అవి మినుములు, పల్లీలు ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నాం సార్. అన్ని తయారు చేస్తున్నాం. అంటే ఏం చేస్తారు వాటిని? ప్యాక్ చేస్తాం సార్. అవి ప్యాక్ చేసి కిలో, పావు కిలో, అర కిలో అన్ని ప్యాక్ చేసి ఉత్పత్తి చేస్తాం సార్ మేము. మీ పేరు? కరుణ. మీరు ఈ సంఘంలో ఎన్ని రోజులు ఎప్పటి నుంచి ఉన్నారు సభ్యులుగా? స్టార్టింగ్ నుండి సార్. స్టార్టింగ్ నుంచి. అమ్మా మీరు? మీ పేరు? నా పేరు వకుల. నేను ఎఫ్ఈఓలో ఒక డైరెక్టర్ని. డైరెక్టర్ మీరు? సొసైటీ డైరెక్టర్. అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇలా ఒక సొసైటీ ఫామ్ చేయాలన్న ఆలోచన? అంటే నేను కంప్లీట్ అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉంటా, అంటే వ్యవసాయం చేస్తాను నేను. అందుకని ఇక మేము పండించిన పంటను మేమే అమ్ముకోవాలి, మధ్యవర్తులకు పోవద్దన్న కాన్సెప్ట్తోని ఇందులో ఉంది. ఇప్పుడు మీ సంఘంలో అమ్ముతున్న వస్తువులు మీ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులకు మార్కెట్ల కిరాణా షాపులలో లభించే వస్తువులకు ఇప్పుడు ఒక పెసరపప్పు ప్యాకెట్ ఇక్కడ మీ దగ్గర కిలో మీ దగ్గర లభిస్తుంది, కిరాణా షాపులో కూడా లభిస్తుంది. దానికి దీనికి మీ దగ్గర ఏమైనా ధరల వ్యత్యాసం గమనిస్తున్నారా? వ్యత్యాసం ఉంటుంది, నాణ్యత అనేది ఉంటుంది కదా, అట్లా నాణ్యత ఇస్తున్నారు, ధరల వ్యత్యాసం కూడా ఉంటుంది. మీ దగ్గర తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. మీ దగ్గర తక్కువ ఉంటుంది. అమ్మ మీ పేరు? నా పేరు జమున. డైరెక్టర్. మీరు కూడా డైరెక్టర్. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీ సొసైటీ ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? ఎన్ని ఇయర్స్ అంటున్నారా? 2017 సార్ మేము స్టార్ట్ చేసాం. అంటే ఇప్పటి వరకు మీరు సాధించిన ప్రగతి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం సార్. మిర్చి అనే పౌడర్ అని ఇవన్నీ రైతులకు సంబంధించిన కానీ ఏ కార్యక్రమం కానీ అందరం కలిసి చేస్తున్నాం. చూసారు కదా వీరందరూ. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు, దాదాపు 400 మంది సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడికి మాత్రం ఈరోజు వీళ్ళు రోజువారీ పనిలో భాగంగా కూడా వీళ్ళు ఇక్కడికి రావడం జరిగిందంట. ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్న విషయాలు
ఏదైతే రైతు దగ్గరనే ఉత్పత్తి అయ్యి రైతు నుంచి మళ్ళీ కుటుంబానికి చేరడానికి మధ్యవర్తుల దారాలు అవసరం లేకుండా మాకు మేమే ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకొని మన ఆదర్శ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ఈ సంస్థ ద్వారా మన వస్తువులను మనమే సేల్ చేసుకుంటున్నాము, తీసుకొని వాడుకుంటున్నాము. దీనివల్ల మనకు తక్కువ ధరకు వస్తువులు లభించడమే కాకుండా నాణ్యంగా కూడా వస్తువులు లభిస్తున్నాయని చెప్పేసి ఏం పేరు వకుల గారు అంటున్నారు, డైరెక్టర్ వకుల గారు చెప్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు సొసైటీ మీరు నమస్తే అండి శంకరయ్య గారు. అండి అసలు మీరు ఈ సొసైటీని ఎందుకు స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈనాడు ఎవరికి వారు అభివృద్ధి కావడానికి ప్రయత్నాలు చేసినట్లయితే దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ముందు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ సహకార సంఘంలో సభ్యులై తమకు తాము డెవలప్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశాము. ఇందులో దీని యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఏంటంటే ఒక్కరి కొరకు అందరూ, అందరి కొరకు ఒక్కరు. ఇది ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే ఈ యొక్క సహకారం ఎట్లా ఉండాలని నిర్ణయం చేసుకున్నామంటే సంస్కారయుతంగా ఉండాలి. సంస్కారము, సహకారము, అభివృద్ధి. సంస్కారం లేనటువంటి సహకారము వ్యర్థం. కాబట్టి దేశం అభివృద్ధి కావాలన్నా, గ్రామం అభివృద్ధి కావాలన్నా గ్రామంలో సంస్కారం ఉండాలా. ఆ సంస్కారం అనేటువంటి సహకారానికి ఉపయోగపడాలా. ఆ సహకారంతో అభివృద్ధి కావాలా. ఇక మూడవ సూత్రం ఏంటంటే మనకు మనమే ఎవరికి వాళ్ళే శుద్ధిగా ఉంటే తనను తాను మార్చుకోవాలి అభివృద్ధి కావడానికి. కాబట్టి శుద్ధి అనేటువంటిది మొదటిది. అంటే ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. దాని ద్వారా వృద్ధి కావాలా. దాంతో సమాజం అభివృద్ధి అవుతుంది. ఈ రకమైనటువంటి సూత్రాలతోటి మేము సహకార సంఘాన్ని నడిపిస్తున్నాం. ఇవాళ 1200 మంది సభ్యులు, మాకు 15 మంది సభ్యులు డైరెక్టర్లు ఉన్నారు. 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇవాళ మహిళా డైరెక్టర్ల యొక్క సమావేశం మీరు రావడం యాదృచ్ఛికమైన చాలా సంతోషం. మా మహిళా మూర్తులందరూ ఈ సమావేశంలో ఉన్నారు. వారు కూడా మా యొక్క సహకార సంఘం యొక్క ఆలోచనలు మీ దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఈ సభ్యత్వ రుసుము మీరు మొదలు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అనుకుని సభ్యత్వ రుసుము స్టార్ట్ చేశారు? అయితే ఈ యొక్క సహకార సంఘం పనితీరు కూడా ఎలా ఉంటుందో చెప్పండి. సహకార సంఘంలో సభ్యులు కావడానికి ప్రవేశ రుసుము 100 రూపాయలు కట్టాలి. అదేవిధంగా ప్రతి నెల 100 రూపాయలు జమ చేసుకోవాలి. తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలి. మినిమం ఒక 100 రూపాయలు, అంతకంటే ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తప్పకుండా 100 రూపాయలు చేసుకోవాలి. ఈ 100 రూపాయలను షేర్ క్యాపిటల్గా మేము భావిస్తున్నాం. అంటే అతడు సంస్థలో ఉన్నంత కాలము ప్రతి నెల జమ చేసినటువంటి 100 రూపాయలు సహకార సంఘంలో ఉంటాయి. అతడు సంస్థ నుండి సభ్యత్వాన్ని విరమించుకున్నప్పుడు మాత్రమే ఆ డబ్బును వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మాకు ఇవాళ 2 కోట్ల టర్నోవర్ తోటి ఈ యొక్క సంస్థ అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు 2 కోట్ల టర్నోవర్ ఉందా? అవును. అయితే దాంతోపాటు ఒక సహకార సంఘం అంటే సరిపోదని చెప్పి ఆలోచన చేసి దానికి అనుబంధంగా రైతు సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ రైతు సంఘంలో కూడా సెపరేట్ సభ్యత్వాన్ని తీసుకుంటున్నాం. అటు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 10,000 FPOలను డెవలప్ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. అందులో ఈ చింతకుంటలో ఉన్నటువంటి FPO కూడా అందులో ఒకటి. 10,000 FPOలలో ఇది ఒకటి. అంటే ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మా యొక్క ఆఫీస్ నిర్వహణ కొరకు డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా మా యొక్క సభ్యులు ఎంత జమ చేస్తే అంత గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు 300 మంది ఇందులో సభ్యులు అయ్యారు ఇప్పటి వరకు. అంటే సహకార సంఘంలో 1200 మంది, ఇందులో 300 మంది అయ్యారు. 300 మంది అంటే వీళ్ళ ఒక్కొక్క షేర్ క్యాపిటల్ 2,000 రూపాయలు. కాబట్టి 6 లక్షల రూపాయలు జమ చేశాం. జమ చేసినటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేశాం. వాళ్ళు మాకు తిరిగి 6 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ సముదాయానికి సంబంధించిన భవనాలు ఇవన్నీ మీరు ఎలా సమకూర్చుకున్నారు? ఒకటి ఏంటంటే ప్రారంభంలో మేము మా ఎమ్మెల్యే గారిని కలిసాము. ఆనాడు ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని కలిసాము.
కలిసేసి మరి మా రైతు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలన్నప్పుడు వారు మీ గ్రామం ఒకవేళ గ్రామ సభలో ల్యాండ్ ఇస్తానని నిర్ణయం చేసినట్లయితే, తీర్మానం చేసినట్లయితే మేము తప్పనిసరిగా భవన నిర్మాణానికి ఫండ్ ఇస్తామన్నారు. ఆ గ్రామం అందరూ కూడా ఉత్సాహంగా, చాలా సంతోషంగా, ఏకగ్రీవంగా ఈ యొక్క రైతు సంఘానికి స్థలం కేటాయించేశారు. ఆ తర్వాత మేమేం చేశామంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆ తీర్మానం పట్టుకొని పోయాం. ఎమ్మెల్యే గారు ఏం చేశారు, 9,60,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. ఆ రకంగా ఆనాడు పని ప్రారంభం చేశాం. కానీ 9,60,000 తోటి పూర్తి కాల. మధ్యలోనే ఉన్నప్పుడు మళ్ళీ వారిని కలిసాం. కలిస్తే ప్రభుత్వంలో ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు సాధ్యం కాదని వారు చెప్పారు. అప్పుడు మేము ఏం చేసినామంటే ప్రభుత్వం పైనే కాకుండా మనకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఏం చేశామంటే చేతినైనంత చందాల రూపకంగా ఇచ్చేసి దాదాపు ఒక 25 లక్షల రూపాయలు నిధి సేకరణ చేసేసి, అంటే స్థానికంగా మీరు తర్వాత రైతుల అభివృద్ధి కావాలనే ఆతృత ఉన్నటువంటి వ్యక్తులు, దాతలు, వీళ్ళందరి ద్వారా నిధుల సేకరణ చేసి ఈ భవనాన్ని పూర్తి చేశాం. ఆ తర్వాత అటువైపు ఉన్నటువంటిది సహకార సంఘం భవనం, అది కూడా మా యొక్క డైరెక్టర్లు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా కొంతమంది దాతలు కూడా ఇచ్చారు. ఆ రకంగా ఆ భవనాన్ని పూర్తి చేశాం. ఇంకా ఇంతే కాకుండా మార్కెట్ ఒకటి నిర్మాణం, మా యొక్క పని విధానాన్ని చూసి నాబార్డు వాళ్ళు ముందుకు మా గ్రామానికి వచ్చేసి మీ యొక్క పని విధానం మాకు చాలా నచ్చిందండి, మేము చాలా విన్నాము, ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కూడా వాతావరణం బాగుంది కాబట్టి చింతకుంటలో 20,000 జనాభా కలిగినటువంటి గ్రామము, పెద్ద గ్రామము కాబట్టి ఇక్కడ ఒక మార్కెట్ ఉంటే బాగుంటుంది, ఆ మార్కెట్ మీరు నిర్వహణ చేస్తే బాగుంటుందని వారు మాకు ఒక ప్రపోజల్ పెట్టారు. మేము కూడా సంతోషపడి మేము ఆ మార్కెట్ నిర్మాణానికి ముందుకు వచ్చాము. మాకు 15 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. మా సహకార సంఘం నుండి 7 లక్షలు పెట్టాము. 22 లక్షలతో ఆ 2 షెడ్స్ నిర్మాణం చేశాం. ఆ రకంగా ఇప్పుడు ప్రతి ఆదివారం మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశాలతో ఈ యొక్క కాంప్లెక్స్ను నిర్వహణ చేస్తున్నాం. ఏ రకమైనగా? ఒకటేమో రైతులకు మా వల్ల వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి కావడానికి మేము సహకరించాలని, అందులో ముఖ్యంగా ఇన్పుట్, అవుట్పుట్ ఈ రెండిట్లో మేము సహకరిస్తున్నాం. వాళ్ళకు ఎరువులు కానివ్వండి, తర్వాత పెట్టుబడి కానివ్వండి, ఇటువంటి వాటికి మేము సహకరిస్తున్నాం. అదేవిధంగా అవుట్పుట్ అంటే వాళ్ళ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే దగ్గర ఇవాళ రైతు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మేము వడ్లను డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తున్నాం. ఎలాంటి అంటే తరుగని మిగతా బయట చాలా నష్టపోతున్నాడు. అలాంటి నష్టపోకుండా మేము ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. అంతేకాకుండా పెసళ్ళు, కందులు, ఇటువంటి పప్పు దినుసులను మేము కొనుగోలు చేసి పప్పులను ఇవాళ బయట మిషన్స్ ద్వారా చేసేది కాకుండా వ్యక్తుల ద్వారా నూర్పిడి చేసినటువంటి పప్పులను మేము అమ్మకం చేస్తున్నాం. ఆ రకంగా నాణ్యమైనటువంటి వస్తువులను ఇవాళ వినియోగదారులకు అందించాలా అనేటువంటి లక్ష్యం మాకు ముఖ్యంగా ఉంది. అందులో మేము కొంతవరకు సఫలీకృతమైనాం అనుకుంటున్నాం. ఎట్లా అంటే మేము ఇవాళ పోయిన సంవత్సరం మేము బియ్యాన్ని అమ్మేశాం. చాలామంది మా బియ్యానికి మంచి నాణ్యత ఉన్నది, తర్వాత స్వచ్ఛంగా ఉంది, బాగుంది అనేటువంటి మాకు వాళ్ళ యొక్క ప్రశంసలు లభించినాయి. ఆ తర్వాత మేము మిర్చి పౌడర్ తీసుకువచ్చేసాం. టన్నుల కొద్ది మిర్చిని సమాజం కొనుగోలు చేసింది. విచిత్రం ఏంటంటే మేము కొనుగోలు చేసిన తర్వాత మిర్చి యొక్క రేట్ డౌన్ అయింది. మేము ఎక్కువ రేటుతో కొనుగోలు చేసుకొచ్చాం. కానీ సమాజం మా యొక్క నాణ్యత, మా పని విధానానికి ఆకర్షింపబడి దాదాపు టన్నుల కొద్ది మిర్చీలను కొన్నారు, మిర్చి పౌడర్ కూడా కొన్నారు. ఆ రకంగా మమ్మల్ని చక్కటి ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత మేము ఇవాళ ఆరోగ్యము అనేటువంటిది చాలా అవసరం. ఆరోగ్యము విషయంలో ఇవాళ పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు లేకుండా అందరూ అనారోగ్యస్తులు అవుతున్నారు. దానికి కారణం అంటే ఆహారం కలుషితం కావడం. కాబట్టి కలుషితమైన ఆహారంతో ఇవాళ సమాజం చాలా బాధపడుతుంది. కాబట్టి దానికి మేము అనారోగ్య బారి నుండి బయటకి తీసుకురావడానికి కొరకు మా వంతు కృషి కూడా చేయాలంటే మేము ఏం చేస్తున్నామంటే స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని ఆహార పదార్థాలు అందిస్తున్నాం. ముఖ్యంగా నూనెలు అనేటువంటివి ఇవాళ రిఫైన్డ్ ఆయిల్ పేరుతోటి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించేసి ఇవాళ అనేక మంది అనారోగ్యగ్రస్తులు అవుతున్నారు. మరి ఇవాళ ఎన్నడూ మునుపు ఎక్కడ కూడా ఆగపడినటువంటి క్యాన్సర్ ఇవాళ సాధారణమైన రోగం అయిపోయింది.
దానికి కారణం ఏంటంటే కల్తీ నూనెలు తీసుకోవడం వల్ల. కాబట్టి కల్తీ నూనె నుండి సమాజాన్ని బాగుపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము కోల్డ్ ప్రెస్ మిషన్ తీసుకువచ్చేసాం. కోల్డ్ ప్రెస్ మిషన్ తీసుకొచ్చేసి సమాజానికి స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి నూనెలు అందిస్తున్నాం. అంటే ఇప్పుడు పల్లి నూనె కావచ్చు, తర్వాత నువ్వుల నూనె, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాంటి నూనెలన్నింటినీ మేము అందిస్తున్నాం. సమాజం కూడా మంచి ఆదరిస్తున్నది. ఈ రకంగా సమాజం ఆరోగ్యదాయకంగా ఉండడం కొరకు మా చేతనైనటువంటి కృషి చేయాలనేటువంటి సంకల్పం మాకుంది. ఒక వ్యాపారం అంటే ఒక లాభమే కాకుండా సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం మా యొక్క డైరెక్టర్లు మేము తీసుకున్నాం. ఓకే. మన ఆదర్శ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సహకార సంఘం పనితీరును దాదాపు ఇక్కడ చూస్తూ ఉంటే అన్ని ప్యాకెట్లు, బియ్యం ప్యాకెట్లు, పప్పులు, ఉప్పులు అన్ని రకాలుగా కందిపప్పు నుంచి మొదలుకొని పెసరపప్పు, నువ్వులు, ఇతరత్ర పల్లి నూనె మిషను, కారపొడి, పసుపు మిషను, ఇట్లాంటి వ్యవస్థతో వీళ్ళు ఒక ఉన్నతిని సాధించడానికి, అంటే ఖర్చుకు తక్కువ మన సౌలభ్యాన్ని మనమే ఒక పరస్పర సహకారంతో ఒక వ్యాపార సముదాయాన్ని ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది. వీళ్ళు ఈ రకంగా మహిళలు కూడా వాళ్ళు ఈ పొదుపు సంఘంలో పనిచేస్తూ వాళ్ళే ఉత్పత్తి చేస్తూ వాళ్ళే బయట మార్కెట్లకు కూడా సప్లై చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న విషయాన్ని మనకు వీరు తెలపడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా గ్రామాన మండలాన కూడా ఈ పరస్పర సహకార సంఘాలు కనుక ఏర్పడినట్లయితే మంచి అభివృద్ధి కూడా ఏర్పడవచ్చు అనేది వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.